తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులు కూడా హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన శాసనసభ్యులు సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. వీరి అనర్హత విషయంలో సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం డెడ్లైన్ విధించింది. సుప్రీం ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపుపై జవాబు చెప్పాలని అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేయగా నోటీసుల గడువు సైతం సమీపిస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సీఎంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారనే టాక్ నడుస్తోంది. సమావేశంలో తమ నియోజకవర్గాల అభివృద్ధి, సమస్యల పరిష్కారంపైనే చర్చించామని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ వర్గాలు బయటకు చెబుతున్నప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో కేసు, స్పీకర్ జారీ చేసిన నోటీసుల విషయంలో వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఎలా ముందుకెళ్లాలి, ఏం చెప్పాలి అనేది నిర్ణయించేందుకే ఈ భేటీ జరిగిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా అదనపుగా అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. కాగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్, తెల్లం వెంకట్రావు, కాళ యాదయ్య పాల్గొన్నారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరు కాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భేటీలో ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు, స్పీకర్ ఇచ్చిన నోటీసులపై చర్చ జరిగింది. దీంతో పాటు ఈ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, స్థానిక కాంగ్రెస్ నేతలతో ఉన్న సమస్యలు తదితర అంశాలపై చర్చ జరిగింది. అయితే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎలా సమాధానం ఇవ్వాలన్న అంశంపై న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నామని, నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తమే సీఎంను కలిశామనే రీతిలో సమాధానం ఇవ్వాలనే నిర్ణయానికి ఎమ్మెల్యేలు వచ్చినట్లు తెలిసింది. అన్ని విషయాల్లో తాను అండగా ఉంటానని, పార్టీని, తనను నమ్మి వచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడబోమని సీఎం భరోసా ఇచ్చినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న పనులకు వీలున్నంత మేర నిధులు మంజూరు చేస్తామని, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించినట్టు సమాచారం. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు పాత కాంగ్రెస్ నాయకత్వంతో సమన్వయంతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరం కలిసి సీఎంతో సమావేశమవుదామని గతంలోనే నిర్ణయించుకున్నామని చెప్పారు. ఆ మేరకే ఆయన్ను కలిశామని, అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. సీఎం కూడా తమకు భరోసా ఇచ్చారని అన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్దామని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.